ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ చేశారు. అంటే లైక్ దెబ్బలు తగిలి ఇక్కడ అంతా ముక్కు దగ్గర ఇట్లా ముక్కు పగిలిపోయి మూతి పగిలిపోయి రమాబాయ్ ఇప్పుడు సబ్జెక్ట్ లకు వచ్చేది ఇంతసేపు అంతా సోది మాట్లాడేది. ఇప్పుడు సబ్జెక్ట్ లకు వచ్చేది. ఇప్పుడు కరెక్ట్ గా మీకు సమాధానం చెప్తా. ఇప్పుడు అడగండి. కొట్టిండు రమాబాయ్ నన్ను కొట్టిండు అని చెప్పేసి మీరు నైటే కార్లో పోకుండా ఇట్లా 10 మంది వచ్చి కొట్టిర్రు దాడి చేసిర్రు అని చెప్పేసి మీరు వీడియో పెట్టిరు. ఏమైంది అసలు అక్కడ? ఏం జరిగింది? ఎందుకు కొట్టాల్సి వచ్చింది? ఇప్పుడు కొట్టి ఇప్పుడు ఆ వీడియో పెట్టి ఎన్ని రోజులు అవుతుంది? 5 రోజులు అవుతుందా? అవును. ఇప్పుడు కొట్టి గంట దెబ్బలు తగిలితే నమ్మకం ఉంటారు కదా. అవును, అదే అడుగుతున్నాం ఏమైంది మరి అని. అయితే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ప్రజలకు ఒక ఎరేషన్, వీళ్ళ మైండ్ సెట్ ఎట్లున్నది ఈ మధ్య చూసుకుంటే ప్రతిదీ కాంట్రవర్షియల్కి ఎక్కువ అట్రాక్ట్ అయిపోతారు ప్రజలు. ఇంత గొర్రెలా? ప్రజలకు ఇంత నాలెడ్జ్ లేదా? ఎవడన్నా కొట్లాడుకుంటే దాన్ని ఎంటర్టైనింగ్ ఎందుకు చూస్తున్నారు? ఒకరిని కొట్టినంటే ఇంకోటి కొట్టినంటే ఒకటి వాని తిట్టినంటే ఒకటి వీని తిట్టినంటే ఎందుకు అంత ఎంటర్టైన్ అవుతారు ప్రజలు? అంత ఖాళీగా ఉన్నారా? నేను స్నాప్చాట్ ఫిల్టర్ పెట్టుకొని రామాబాయి నన్ను ఎందుకంటే ఓ డాగ్ వేసిన స్నాప్చాట్ ఫిల్టర్ పెట్టుకొని ఇట్లా నన్ను రామాబాయి మనుషులు కొట్టిరు అని అంటే ప్రజలు దాన్ని ఓవర్ నైట్ నా దాంట్లో 2.9 మిలియన్ పోయింది. అది దానికి వాట్ రియాక్ట్ అయితే 5.7 మిలియన్ అయితే పోయింది. అంటే ప్రజలు చూడు ఎంత ఖాళీగా ఉన్నారో. ప్రజల్ని పిచ్చోళ్ళని చేస్తున్నారు మీరు. వాళ్ళు ఖాళీగా ఉండడం కాదు, ఎందుకంటే మిమ్మల్ని అభిమానించే వాళ్ళే మిమ్మల్ని ఫాలో అవుతారు. ఓకే, బట్ అక్కడ మీరు వాళ్ళని పిచ్చోళ్ళని చేస్తున్నట్టే కదా. ఎవరిని? మిమ్మల్ని ఫాలో అవుతున్న వాళ్ళు మిమ్మల్ని అభిమానిస్తారు. ఆ వీడియో పెట్టిన గంట సేపట్ల ఇప్పుడు మీరు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నట్టే నా గురించి మీరు తెలుసుకోవాలి కదా. ఆ వీడియో పెట్టిన గంటల ఇంకో వీడియో క్లారిటీ ఇచ్చిన, అరే బాబు ఇది స్నాప్చాట్ ఫిల్టర్ రా, నేను ఆ వీడియో పెట్టిన 10-15 నిమిషాల్లో ఇంత వైరల్ చేసిర్రు, మీరు ఎందుకురా అంత పైచాచిక ఆనందం పొందుతురు? అంటే మీరు ఒక మంచిని ఆదరించానంటే మీరు తీసుకోలేకపోతున్నారు. అదే ఓ చెడుని ఈజీగా ఆ చెడుని తీసుకుంటారు, దాన్ని వైరల్ చేస్తారు. ఒకటి బట్టలు చూపిస్తే దాన్ని వైరల్ చేస్తారు, ఒకటి పిల్లలు చూపిస్తే వైరల్ చేస్తారు, ఒకటి కొట్టుకున్నట్టు వైరల్ చేస్తారు. ఎందుకు మంచికి సపోర్ట్ చేయొచ్చు కదా. సో మొత్తానికి మీరు కావాలని చెప్పేసి మీ వ్యూవర్షిప్ కోసం రమాబాయ్ నన్ను కొట్టాడు, రమాబాయ్ నన్ను దాడి చేశాడు, ఇంకా మీరు పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేయలేరు. ఇప్పుడు నేను ఒక వీడియో పెట్టినా గంటకు మళ్ళీ ఒక వీడియో జనాల మీద తోస్తున్నారు మీరు. బట్ ఏదో ఒకటి వైరల్ చేయాలి అని చెప్పేసి మీరు వైరల్ చేయాలంటే ఒక 5-6 రోజుల తర్వాత వైరల్ అయిన తర్వాత ఇంకో టాపిక్ మాట్లాడతా. కానీ పెట్టిన ఆ వీడియో పెట్టిన గంటకు మళ్ళీ దాని మీద క్లారిటీ అంటే మీరు అనుకున్న అంచనాల ప్రకారం వీడియో పోయింది కదా, ఇంకేంటి మీకు ప్రాబ్లం? ఏంటిది? అది ఇన్స్టాగ్రామ్ లో వీడియో పోవడం వల్ల లాభాలు ఏమైనా ఉన్నాయో చెప్పు. ఏం లేదు. మరి ఇప్పుడు నాకు వచ్చిన లాభం ఏంటి ఇక్కడ? అంటే వైరల్ అయితే దానికి వచ్చిన లాభం ఏంటి? వైరల్ అవుతే దానికి వచ్చిన లాభం ఏంటంటే మీరు వైరల్ అవుతున్నారు కదా, మీరు ఫేమ్ అవుతున్నారు కదా. నేను సహాయం చేసిన వీడియోలు కూడా 14 మిలియన్, 15 మిలియన్, 20 మిలియన్, 45 మిలియన్ కూడా పోయినాయి. సో ఇక్కడ జనాలు ఏం చేస్తున్నారని తెలుసుకోవడానికి మీరు వాళ్ళకి జనాలు చేశారు. అడవుడు గొర్రె ఉన్నాడు యుఎస్ లో. ఓకే, వాడు నల్లబర్రె ఉన్నాడు. వాడు ఎలివేషన్ ఇచ్చుకోవడానికి. ఓకే, మీకు సబ్జెక్ట్ తెలుసా? ఇప్పుడు యూఎస్కి వెళ్ళిన మన తెలుగు వాళ్ళ పరిస్థితి ఇప్పుడు ఏం జరుగుతుంది తెలుసా? తెలుసు. వాళ్ళు ఏం జరుగుతుంది అంటే అక్కడ ఉండకుండా వాళ్ళని ఇండియాకి రిటర్న్ చేస్తున్నారు. సో వై? బికాస్ అక్కడ వాళ్ళు ఇల్లీగల్గా ఉంటున్నారు అని చెప్పేసి. ఈ సోడిగాడు కూడా చేస్తుంది అదే. మోర్ ఓవర్ ఈ సోడిగాడు మాస్టర్స్ అని చెప్పేసి వాడు అక్కడికి పోయి ఒక ప్లాన్ చేసుకొని ఇండియాకి మళ్ళీ నన్ను పంపిస్తారేమో అని చెప్పేసి. మీకు ఇప్పుడు మన ఇక్కడ నుంచి కానీ ఒక కంట్రీకి పోయినప్పుడు, ఇప్పుడు యూఎస్ పోయినప్పుడు ఇక్కడ అసైలం అని చెప్పేసి ఒకటి ఉంటుంది. ఇప్పుడు నేను ఇండియాకి పోతే నా మీద దాడి జరుగుతుంది, నాకు ఇక్కడనే లైఫ్ టైం గ్రీన్ కార్డ్ కావాలని చెప్పేసి కొన్ని ఉంటాయి. వీడు ఇన్ఫ్లుయెన్సర్ల మీద, ఇప్పుడు ఇక్కడ తెలుగు ఇన్ఫ్లుయెన్సర్ల మీద కావాలని ఓవర్ రియాక్ట్ అయ్యి వాళ్ళని గెలికి వాళ్ళ మీద ఎట్లా అంటే రెచ్చగొట్టే మాటలు మాట్లాడి వీడిని తిట్టేటప్పుడు ఆ వీడియోలు ఎవిడెన్స్గా ఎస్ఎల్ఎంకి అప్లై చేయడానికి వీడు ప్రయత్నిస్తుండు. వీడు ఇండియాకి రాకుండా ఉండడానికి. బేసిక్గా వీడొక పెద్ద సైకోగాడు. ఎట్లా అంటే నాన్న చనిపోయిండు, ఇది పర్సనల్ విషయం నేను చెప్పకూడదు, స్టిల్ నేను చెప్తున్నా. బికాస్ నేను ఎందుకు చెప్తున్నా అంటే వీడు జర ఎక్స్ట్రా వర్డ్స్ ఎక్కువ మాట్లాడాడు. వీళ్ళ ఫాదర్ లేడు. బేసిక్గా వీళ్ళ ఫాదర్ చనిపోవడానికి రీజన్ కూడా వీడే.
ఎవరు రామబాయి ఫాదర్. వీడి మంచిగా చదువుకోరా అంటే గాంజాయి తాగుతున్నాయంట. వీడు ఉండేది ఒక నిమిషం అడ్రస్ మొత్తం నా దగ్గర ఉంది. అడ్రస్ అంతా నేను మీకు ఇస్తా. ఇక్కడ సికింద్రాబాద్ దగ్గరనే ఉంటాడు వీళ్ళు. సో వీడు గాంజాయి తాగి ఇష్టం ఉన్నట్టు వినకుండా వీళ్ళ ఫాదర్ మీదనే అరవడము, వీళ్ళ ఫాదర్నే ఇట్లా కొట్టడానికి కూడా పోయినట్ట సోడిగాడు. సో వీళ్ళ ఫాదర్ అవన్నీ తట్టుకోలేక చనిపోయాడు అని చెప్పేసి విన్నా. సో ఫాదర్ లేడు. అపార్ట్ ఫ్రమ్ దిస్ వాళ్ళ మదర్ అయితే ఉన్నారు కదా, వీడికి అమ్మాయిల మీద వేరే లెవెల్ ఆఫ్ ఫీలింగ్స్ ఉంటాయి. ఏ అమ్మాయి దొరుకుతుందో, ఏ అమ్మాయితోటి ఉందమ్మాయి. వీడు స్టడీస్ అయిపోయిన తర్వాత ఇక్కడనే అమెజాన్లో వర్క్ చేసిండు. అమెజాన్లో ఒక అమ్మాయితోటి మిస్బిహేవ్ చేసిండు. మిస్బిహేవ్ చేస్తే వీడిని తీసేలోపే, కంపెనీ వీడిని తీసేలోపే వీడి రిజైన్ చేసిండు. వీడు అంత పెద్ద మ్యానిపులేటర్. వీడు మంచోడని ప్రూవ్ చేసుకోవడానికి అవతలని చేస్తాడు. సో వన్ సబ్జెక్టు మాట్లాడద్దు, స్టిల్ నేను ఎందుకు మాట్లాడుతున్నా అంటే వీడేదో రెవల్యూషన్ స్టార్ట్ చేసినా నాకేదో మార్పు జరుగుతుంది అని చెప్పేసి వీడు అనుకుంటుండు. కానీ వీడు కేవలం అటెన్షన్ గ్రాప్ చేయడానికి మాత్రమే వీడు చేస్తున్న వీడియోస్. సో తల్లి అయితే ఇండియాలోనే ఉంది, తల్లి గురించి కూడా ఆలోచించాలా. నువ్వు సోడియా అని యూఎస్ పోయి అసేనా ప్లే చేసుకుని ఆడనే ఉందామని నీ ప్లాన్లు నీకుంటే మరి తల్లిని చూసుకోవాలి కదా గాడిది. నీకు అంత దేశం మీద నీకు అంత రెస్పెక్ట్ ఉండి ఎవడో బెట్టింగ్ ఆడి ఓడగొట్టు సార్ అఫ్కోర్స్ అది తప్పే. కానీ నువ్వు అట్లా ఇప్పుడు నువ్వు చెప్పినంత మాత్రాన ఎవడు ఈ మన ఇండియానే కాదు ఏ కంట్రీలో అయినా కూడా ఇది ఒక హ్యాబిట్ ప్రతి ఒక్కరికి బెట్టింగ్ అనేది. ఇప్పుడు యూఎస్లో చూసుకుంటే 17 years దాటిన తర్వాత ఎవ్రీవన్ విల్ ఇన్వాల్వ్ ఇన్ గ్యాంబ్లింగ్. సో ఇప్పుడు ఇండియాలో కూడా చాలా మంది బెట్టింగ్ ఆడుతున్నారు. ఇప్పుడు మీరు వాడు చెప్పినంత మాత్రాన చెప్తున్నాం కదా, మన గవర్నమెంట్ కూడా ఇందులో చాలా ట్యాక్స్ వస్తుంది. ఇది చాలా పెద్ద బ్యాక్గ్రౌండ్లో చాలా ఉంది. ఇవన్నీ నేను చెప్పకూడదు, ఎందుకంటే ఇవన్నీ నేను చెప్తే ఆ బ్లేమ్ అంతా నా మీదకి వస్తుంది కాబట్టి నాకు అవసరం లేదు. స్టిల్ నేను చెప్తున్నా, నాకు సమాజం మీద ఒక బాధ్యత ఉంది కాబట్టి వీడు మిమ్మల్ని ఎరగా వాడి వీడేదో మంచి మాటలు చెప్తుండు, వీడియో చేస్తుండ అని చెప్పేసి మీరు నమ్మిరు అనుకోండి, వాడు ఆఖరికి వాడి తల్లిని కూడా చూడండి, ఇండియాలో ఉన్న తల్లిని. మీరు వాడికి బుద్ధి వచ్చేటట్టు చెప్పండి. అదే సోడిగా అట్లీస్ట్ మీ నాయన లేడు, మీ అమ్మ ఉంది కదా, పోయి ఇండియాలో మీ అమ్మని మంచిగా చూసుకో. అటెన్షన్ గ్రాప్ కోసము వాళ్ళతో తిప్పించుకొని వీళ్ళతో తిప్పించుకొని నువ్వు ఏదో ఎలివేషన్ ఇచ్చుకుందామని ట్రై చేస్తే పాప మీ అమ్మ ఒంటరిది అయిపోతారా అని చెప్పేసి మీరు చెప్పాలి గైస్. అంటే ఇప్పుడు మీరు అన్న వర్డ్కి తన సైడ్ నుంచి కూడా ఒక క్వశ్చన్ అడగాలి అంటే, మా అమ్మ ఎలా ఉంది, మా అమ్మని నేను ఎలా చూసుకుంటున్నానో నాకు తెలుసు, నువ్వెవరు చెప్పడానికి, నువ్వు వచ్చి 24/7 మా ఇంట్లో ఉంటున్నావా అని వాడి క్వశ్చన్ కదా. ఇదే వాడికి అడిగినా అడగకపోయినా నేను సికింద్రాబాద్లో ఉంటున్న ఇంటికాడికి నేను పోయి పర్సనల్గా ఎంక్వైరీ చేసిన తర్వాత నేను మాట్లాడుతున్నా. నేను ఒక ఎడ్డోని కాదు, నేను ఒకరు ఇప్పుడు దాకన్నా చూస్తున్నా వేరే వాళ్ళ విషయాలు నేను మాట్లాడను అని చెప్పేసి. వేరే వాళ్ళ విషయాలు మాట్లాడడానికి నాకు అవసరం కూడా లేదు. వీడు నా సబ్జెక్ట్లో ఇన్వాల్వ్ అయ్యి నన్ను ఎక్కువ మాట్లాడింది కాబట్టి నేను వాన్ సబ్జెక్ట్లో ఇన్వాల్వ్ అవ్వాల్సి వచ్చింది. సో నేను ఎంక్వైరీ చేసిన విషయంలో వీడు తల్లిని చూసుకుంటాడు, తండ్రి వీరివల్ల చనిపోయాడు, తండ్రికి ఇబ్బందులు పెట్టిండు. వీడు పెద్ద డొబ్బర్ ఏమంటారు గాంజా తాగే పెద్ద వీడు సోడిగాడు. సో ఇక్కడే కాదు, యుఎస్లో కూడా ఒక అమ్మాయిని హెరాస్ చేసి వీడి వల్ల ఒక అమ్మాయి 16th floor 18th floor బిల్డింగ్ మీద దుంకుదామని చనిపోవడానికి రెడీ ఉంటుంది. నాకు అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. ఆ అమ్మాయి నాకు డైరెక్ట్గా చెప్పింది. వీడొక ఉమెన్ ఏమంటారు, వీడొక హ్యూమనైజర్, పెద్ద ఎదవైడు. అంటే ఓవరాల్ గా తన ఎజెండా ఏంటి, ఏం చేయాలనుకుంటున్నాడు అంటే చెప్పాను కదా, అసైలం అప్లై చేసుకొని కంప్లీట్ గా యుఎస్ సిటిజన్ లా చేరిపోయి వాడు అక్కడనే ఉందామన్న ప్లాన్ వాంది. వాడికి చాలా షోకులు ఉంటాయి, అమ్మాయిల షోకులు చాలా ఉన్నాయి, ఈ గాంజా ఎంజాయ్మెంట్ ఇవన్నిటికి బానిస వాడు. సో అక్కడ ఉంటే ఏంటంటే ఎంజాయ్ బాగా చేయొచ్చు, ఎవరితో పడితే వాళ్ళు తిరగచ్చు, అమ్మాయిలకి అక్కడ ఫుల్ ఫ్రీడమ్ ఉంటుంది కదా. సో ఇఫ్ అమ్మాయి నచ్చితే కమిట్ అవ్వవచ్చు. సో అట్లా వాడు పెద్ద మాస్టర్ మైండెడ్ వాడు, పబ్లిక్ని ఏమంటారు మ్యానిపులేట్ చేస్తాడు. ఇట్లా వాడు ఫైనల్ వన్ ఎజెండా ఏంటంటే ఇన్ఫ్లుయెన్సర్లందరినీ ఇన్ఫ్లుయెన్సర్తో తిట్టిపించుకొని ఫైనల్గా నాకు థ్రెట్ ఉంది ఇండియాలో అని చెప్పేసి యూఎస్లో ఉందామన్న ప్లాన్ తోటి వాడు అట్లా చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఇదే విషయం తీసుకుంటే మీరు తన విషయంలో అంటే ఇంతలా ఇన్వెస్టిగేషన్ చేసేంతలా వెళ్ళింది
ఒక టాపిక్ అని అంటే ఖచ్చితంగా మీకు తనకి చాలా లోపల చాలా గొడవలు అవుతున్నాయని క్లియర్ గా అర్థమవుతుంది. గొడవలు ఏమి లేవు. వాడిని నువ్వు ఎంత తిట్టినా వాడు దాన్ని ఉపయోగించుకోవడానికి ట్రై చేస్తాడు. గొడవలు ఏం లేదు. ఇప్పటివరకు ఎప్పుడు మీకు పర్సనల్ గా కాల్ చేసి రియాక్ట్ అవ్వలేదు? మాట్లాడతాను. ఇప్పుడు నేను వానితో మాట్లాడిన మస్తు తిట్టినామని వాడు నాతో చాట్ చేస్తాడు. ఇగో వానితో చేసిన చాట్ అంతా. ఇప్పుడు నేనేమంటున్నా అసలు నా పాయింట్ ఏంటంటే నువ్వు బాధ్యత బెట్టింగ్ ఆడి చచ్చిపోతున్నా బాధ్యత నీకు అంతగానం ఉంటే రెవల్యూషన్ చేస్తున్నావు కదా, ఆ రెవల్యూషన్ ఏదో నీ తల్లి మీదనో నీ ఇంటి మీద చూపించుకోరా బాడకం అంటున్నా. నేను ఈ ఫేక్ వద్దంటున్నా. నేను ముసుగు తీసేయి. ముసుగు తీసేస్తే మంచిగా ఉండు. నేను చెప్తున్నా. ఇవానికి నాకు జరిగే కన్వర్జేషన్స్ ఇవి బాగానే చాటింగ్ జరిగింది కదా. జరుగుతాయి. కాల్స్ కూడా మాట్లాడతాము. వాడి నోట్ తోటే వాడు నాకు కాల్ ఏమని చెప్పిండు అంటే సెటిల్ అయిపోవాలి ఇడా అన్నట్టు మాట్లాడినాడు. హాయ్ అండి, నేను మీ సాయిరామ్ శంకర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ JR7 మీడియా. JR7 టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. JR7 మీడియాని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. JR7 మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచి మంచి విషయాల్ని గ్రాప్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ JR7 మీడియా.